రైటిక రాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం మంచిర్యాల జిల్లాను వణికిస్తోంది. బెల్లంపల్లి, కన్నెపల్లి, తాండూరు, కాశీపేట, నెన్నెల, భీమిని, వేమనపల్లి మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో నీళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భీమిని మండలం బొడ్డుగూడ, బురదగూడ, వెంకటాపురం, చిన్న తిమ్మపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అటు భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాండూరు మండలంలో నర్సాపూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. నర్సాపూర్కు చెందినటువంటి ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో పోలీసులు తాడు సాయంతో గర్భిణిని వాగు దాటించారు. మరోవైపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం దంచికొడుతోంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి కుంభవృష్టికి తిర్యాని మండలంలోని 13 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రెబ్బెన మండలంలోని నంబాల వాగు, ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు ఉప్పొంగడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని జలపాతాలు నిండు కుండలా ప్రవహిస్తున్నాయి. కొమరం భీము ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 5 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, మొత్తానికి మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షం పడుతుంది. మొత్తం రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ సహాయ చర్యలు ఎలా జరుగుతున్నా, ఏంది పరిస్థితి? సురేష్, మంచిర్యాల జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కాసుపేట, కన్నపల్లి, తాండూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వర్షము ఏదైతే ఎడతెరిపి లేకుండా కురిసినప్పటికీ ప్రధానంగా బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కాసుపేట, కన్నపల్లి, తాండూరు మండలాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి, భీమిని మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే నెన్నెల, తాండూరు మండలాల్లో కూడా 15 సెంటీమీటర్ల వర్షపాతం పైగా నమోదైనట్లుగా తెలుస్తా ఉన్నది. మరోవైపు భీమిని మండలం వెంకటాపూర్లో కూడా ఎర్రవాగు భారీ వర్షాలు గుప్పొంగడంతో గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలు రాకపోక నిలిచిపోయాయి. దీంతో మరోవైపు భారీ వర్షాలకు పత్తి, వరి వేలాది ఎకరాల్లో కూడా నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలకు బెల్లంపల్లి, సింగరేణి డివిజన్లోని శ్రీరాంపూర్, మందమరి, ఇందారం, ఖైరిగూడ, సింగరేణి ఓపెన్ కాస్ట్లలో భారీగా వరద నీరు చేరడంతో దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొత్తంగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా కూడా ఓవైపు కన్నెపల్లి మండలంలో భారీ వర్షాలకు పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు నిండుకుందని తలపిస్తుంది. పాల్వాయి పురుషోత్తమరావు ఏదైతే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తోటి కన్నెపల్లి ఏదైతే ముంపు గ్రామమైనటువంటి కన్నెపల్లి మండలంలోని సాలిగాంను అక్కడి గ్రామస్తులను అక్కడ ఏదైతే గ్రామం నుంచి తమ ఇళ్ల నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలంటే ఇప్పటికే అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో పలు మండలాల్లో కూడా ఏదైతే అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పలు మండలాల్లోని గ్రామాల్లో కూడా ఏదైతే అధికారులు డప్పు చాటింపు వేస్తారో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చాటింపు వేయడం జరిగింది. మరోవైపు బెల్లంపల్లి భారీ వర్షాలకు బెల్లంపల్లి టౌన్ లో కూడా పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు ఇళ్లలోకి కూడా వరద నీరు చేయడంతో పలు కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాతో పాటు అటు కొమరంభీం జిల్లాలో కూడా భారీగా ఏదైతే గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా రెబ్బెన మండలంలో 219.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆ తర్వాత దహేగా మండలంలో కూడా 119.2 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే తిర్యాని మండలంలో కూడా 179.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి వాగులు, వంకలు కూడా ఉప్పొంగడంతో పలు ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా అటు తిర్యాని మండలంలోని గుండాల వాటర్ ఫాల్స్ తో పాటు అటు ఏదైతే లింగాపూర్లోని మిట్ట జలపాతం, మొత్తంగా అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి జలపాతాలన్నీ కూడా ఏదైతే అదేవిధంగా వరద నీరు చేరడంతో అవన్నీ కూడా జలపాతాలు కనువిని చేస్తున్నాయి. కానీ జలపాతాల వద్ద కూడా ఎవరు కూడా పర్యాటకులు రావద్దంటూ ఇప్పటికే అక్కడంతా కూడా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పెంచుకల్పేట మండలం బిందావాగు ఉప్పొంగడంతో అక్కడ ఏదైతే రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు దహేగా మండలంలో అక్కడ కూడా వరద ఉధృతి పెరగడంతో కాకినాడకు దహేగా మండలం మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కొమరంభీం ప్రాజెక్టుకు భారీ వర్షాలకు కొమరంభీం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. దీంతో పెద్దవాగులోకి వరద ఉధృతి పెరగడంతో పెద్దవాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఏదైతే అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రెబ్బెన మండల కేంద్రంలో కూడా పలు కాలనీలో కూడా భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేయడంతో ఏదైతే వీళ్ళందరూ కూడా పలు కాలనీ
కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. సురేష్, మొత్తంగా మంచిర్యాలతో పాటు ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో ప్రజా జీవనం కూడా అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.